హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాల్టి క్లాస్ జేఈ మెయిన్స్ 2022 గురించి. బికాస్ సీనియర్ ఇంటర్ వాళ్ళకి ఐపీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ వాళ్ళ ముందున్న ఏకైక టార్గెట్ మెయిన్స్ 2022 మెయిన్స్ అండ్ ఎంసెట్, ఇంకా ఏవైనా యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే ఆ యూనివర్సిటీ ఎగ్జామినేషన్. సో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వచ్చు బికాజ్ ఐపీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఈరోజు క్లాసు ఓన్లీ మెయిన్స్ గురించి చెప్తున్నాను. ఎంసెట్కి సంబంధించి ఇంకొక వీడియో చేస్తాను. సో మెయిన్స్ గురించి కొంత ఐ ఓపెనింగ్ కైండ్ ఆఫ్, మీరు ఎలా ప్రిపేర్ అయితే ఏ ర్యాంక్, మీ టార్గెట్స్ ఎలా ఉండాలి, దీని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. సో ఇవాల్టి క్లాస్ ఎందుకు చేస్తున్నాను అంటే ఫిజిక్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్, మెయిన్స్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేసేసాను. సో ఆ వీడియో లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇవాల్టి క్లాస్లో ర్యాంక్స్ గురించి, అంటే చాలామందికి ఇప్పుడు మనం ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే, లైక్ నాకు ఒక ఐఐటీలో సీట్ కావాలి, ఐఐటి మద్రాస్లో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి, లేదా నేను ఎన్ఐటీస్ టార్గెట్ చేస్తున్నాను, ఎన్ఐటీస్లో సీట్ రావాలి అంటే నాకు ఏ రేంజ్లో మార్క్స్ వస్తే సరిపోతుంది, ఈ అనాలిసిస్ని ఈ వాళ్ళ క్లాస్లో నేను చేయబోతున్నాను. నా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతోంది, సో ప్లీజ్ పారడాన్, నాకు కొంచెం వాయిస్ బ్రేక్ అయిపోయింది. సో కొంచెం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, నా వాయిస్ క్లారిటీ కొంచెం పర్లేదు అనుకుంటున్నాను. సో ఒకసారి ఈ పర్సెంటైల్స్ అంటే మనకి 2019 నుంచి పర్సెంటైల్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంతకుముందు కట్ ఆఫ్ మార్క్స్ ఉండేవి. సో పర్సెంటైల్ వైజ్ గురించి మాత్రమే మనం ఆలోచిద్దాము. సో లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ 3 ఇయర్స్లో జనరల్ కట్ ఆఫ్ని నేను ఇక్కడ చూపించాను. అంటే మీకు ఇవన్నీ కూడా జనరల్ ఓవరాల్ అనమాట. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2019 నుంచి 2021 అన్నీ చూడండి, చాలా దగ్గరలో కట్ ఆఫ్ ఉన్నాయి. ఇది జనరల్ కేటగిరీ. సో జనరల్ అంటే ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి ఒక 90% రఫ్గా 2021కి వచ్చేటప్పటికి 87% అనేది కట్ ఆఫ్ మార్క్గా ఉంది. సో 87% అంటే ఇప్పుడు మన కట్ ఆఫ్ ఎంత అప్రాక్సిమేట్గా అంటే మళ్ళీ సేమ్ చూడండి, 89, 90, 87 దగ్గరలో ఉన్నాయి కాబట్టి రఫ్గా ఒక 90% అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో జనరల్ కేటగిరీలో ఎస్పెషల్లీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా 90% అనేది క్వాలిఫైయింగ్ మార్క్గా పెట్టుకోవచ్చు. మిగతా కేటగిరీ వైజ్ చూసుకుంటే రఫ్గా కొంచెం తగ్గుతూ వస్తుంది. ఓబీసీ కేటగిరీ, జనరల్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటుంది, అది నేను రాయలేదు. సో అక్కడ కొంచెం తగ్గుతుంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే. సో ఓబీసీ కేటగిరీకి 68%, 2021లో 68% క్వాలిఫైయింగ్ పర్సెంటైల్గా తీసుకున్నారు. సో ఇవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుని, అంటే జనరల్ కేటగిరీలో ఉండేవాళ్ళు ఒక 90% తెచ్చుకుంటేనే క్వాలిఫై అవుతారు మెయిన్స్. అలాగే ఓబీసీ కేటగిరీలో వాళ్ళు అప్రాక్సిమేట్గా 75%. సో అప్రాక్సిమేట్గా అంటే ఈసారి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కట్ ఆఫ్ మార్క్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ పేపర్ కష్టంగా వస్తుందా, ఈజీగా వస్తుందా. పేపర్ ఈజీగా వచ్చే కొద్దీ కట్ ఆఫ్ పర్సెంటైల్ చాలా పెరిగిపోతూ ఉంటుంది మనకి. సో ఓబీసీ కేటగిరీ వాళ్ళు 75% రఫ్గా తీసుకోవచ్చు, లేదా 77% అనేది కట్ ఆఫ్గా తీసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి ఒక రఫ్గా 55 నుంచి 57% అనుకోవచ్చు. ఎస్టీ కేటగిరీలోకి వచ్చేటప్పటికి మాత్రం ఒక 45% మనం రఫ్గా కట్ ఆఫ్ మార్క్ ఈసారి అనుకోవచ్చు. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది, ఎవ్రీ సెషన్ మారిపోతూ ఉంటాయి కదా పేపర్స్. సో సెషన్ మారిపోయినా, ఎవ్రీ సెషన్కి మార్క్స్ కౌంట్ చేసి ఆ మార్క్ కట్ ఆఫ్ని జనరల్గా అగైన్ డిసైడ్ చేస్తారు. పర్సెంటైల్ అనేది సెషన్ వైజ్ క్యాలిక్యులేట్ చేసి దానిని మళ్ళీ జనరలైజ్ చేస్తారు కాబట్టి ఎక్కడ ఎవరికి అన్యాయం అనేది జరగదు. సో ఈ పర్సెంటైల్ ఇది కట్ ఆఫ్ పర్సెంటైల్. మెయిన్గా మనం కట్ ఆఫ్ చూసుకోవాలి, అసలు ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కట్ ఆఫ్ పర్సెంటైల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్క్స్, ఒకవేళ అంటే చాలామంది మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటాం కదా మనము, ఇన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, నేను ఒక 1000 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి, ఐఐటీస్లో క్వాలిఫై అవ్వాలి అంటే, లేదా ఎన్ఐటీస్లో క్వాలిఫై అవ్వాలి. సో ర్యాంక్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎన్ని మార్క్స్కి ఏ ర్యాంక్ వస్తుంది, దానిని కూడా ఒకసారి మనం అనాలిసిస్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం రాస్తానంటే మార్క్స్ రేంజ్,
ఈ రెండు చూద్దాము. మార్క్స్ రేంజ్ అలాగే ర్యాంక్ రేంజ్. ఇది చాలా జనరల్ స్టడీస్, అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన సీట్ అలాట్మెంట్ని బట్టి స్టూడెంట్స్కి రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs వీటిలో వచ్చిన సీట్ అలాట్మెంట్ని బట్టి. అయితే ఎవ్రీ ఇయర్ ఈ సీట్ అలాట్మెంట్ అనేది మారుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే ఈ రేంజ్ అనేది అప్రాక్సిమేట్గా ఫిక్స్ చేసుకుందాం మనం. ఇది ఎగ్జాక్ట్ రేంజ్ అని చెప్పలేను, బట్ ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి 100 ర్యాంక్స్ లోపు రావాలనుకుంటున్నారు, అంటే డబల్ డిజిట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మార్క్స్ అప్రాక్సిమేట్గా 285 నుంచి 300. 285 నుంచి 300 అంటే అప్రాక్సిమేట్గా 280 మార్క్స్ అబవ్లోనే ఉండాలి. 285 అని రాశాను, అది ప్రీవియస్ ఇయర్స్ అలాట్మెంట్ని బట్టి. సో మనం ఖచ్చితంగా 280 అబవ్ మార్క్స్ ఉంటే మన ర్యాంక్ డబల్ డిజిట్ ర్యాంక్ వస్తుంది. ఇదంతా కూడా ఓపెన్ కేటగిరీ. నేను చెప్పే ర్యాంక్ రేంజ్ అంతా ఓపెన్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓడబ్ల్యూ ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్లో ఉన్న వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ 5 మార్క్స్ డిఫరెన్స్లో ఉంటుంది కాబట్టి మనం జనరల్ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో నేను డిస్కస్ చేస్తున్నాను. అలాగే ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 260 to 284, ఇక్కడ 285 రాశాను కాబట్టి అప్రాక్సిమేట్గా 284 ఉంటే మీ ర్యాంక్ 100 నుంచి 500 ఉంటుంది. ఒకవేళ మార్క్స్ కనుక 250 నుంచి 240 వరకు ఉంటే కనుక ర్యాంక్ అనేది 500 నుంచి 1500 ఇక్కడ నుంచి రేంజ్ పెరిగిపోతూ ఉంటుంది చూడండి. అంటే ఒక్కొక్క మార్క్ ఒక ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది అనమాట. అలాగే ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఫ్రమ్ 200 to 240, 200-240 రేంజ్లో ఉంటే మన ర్యాంక్ అనేది 1500 నుంచి 6000 ర్యాంక్కి వెళ్ళిపోతుంది. అలాగే మార్క్స్ కనుక 150 నుంచి 180 ఉంటే కనుక 9500 నుంచి 15000, అంటే ఈ మధ్యలో నేను ర్యాంక్స్ మిస్ చేశాను బికాస్ ఇక్కడ అప్రాక్సిమేషన్ పెరగచ్చు. ఈ ర్యాంక్స్ 6000 నుంచి 9000 రేంజ్ ఉంటుంది. సో 6000 to 9K 9000 రేంజ్ వరకు వెళ్ళగలదు కాబట్టి. అలాగే ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఫ్రమ్ 120 to 149 అంటే 150 అనమాట, ఆ రేంజ్ ఏమవుతుంది 15K నుంచి 35K మధ్యలో ఉంటుంది అనమాట మీ ర్యాంక్. ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ బిలో 120 అంటే మీ ర్యాంక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అబౌవ్ 35K వెళ్ళిపోతుంది. ర్యాంక్ 120 మార్క్స్ కంటే తక్కువ ఉంటే మీ ర్యాంక్ ఎక్కడికి వెళ్తుందమ్మా, అబౌవ్ 35,000 వెళ్తుంది. అయితే ఇప్పుడు నేను వరీ అవ్వాలా, ఎక్కువ మంది వీళ్ళందరూ చాలా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ లక్ కూడా కలిసి వస్తుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తే, నేను లక్ అనే పదాన్ని చాలా తక్కువగా వాడతాను, హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ బ్యాక్. ఒకవేళ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తే గనక ఈ రేంజ్లో మార్క్స్ తెచ్చుకుంటే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇవి ఎగ్జాక్ట్ మార్క్స్ అని నేను చెప్పను, కేటగిరీ వైజ్ చూసుకుంటే 5-10 మార్క్స్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ దీనిని కంపేర్ చేసుకుంటే ఒక 5-10 మార్క్స్, 5 మార్క్స్ మ్యాక్సిమం. ఓసీకి ఓబీసీకి ఒక 5-10 మార్క్స్ డిఫరెన్స్ వచ్చిన ర్యాంక్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఇది జనరల్ కేటగిరీ, జనరల్ అబ్జర్వేషన్. అలాగే ఎగ్జాక్ట్ మార్క్స్ కూడా కాదు, రఫ్ ఐడియా, మీకు ఒక రఫ్ ఐడియా కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1500 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. సో మీ మార్క్స్ ఏ రేంజ్లో ఉండాలి అంటే అప్రాక్సిమేట్గా మీరు 250 మార్క్స్ తెచ్చుకోవాలి. లేదు నా టార్గెట్ ఇంతవరకు నేను చెయ్యగలను, ఎవరి కేపబిలిటీని బట్టి వాళ్ళు, మీరు ఎయిమ్ చేసుకునే ర్యాంక్ని బట్టి మీకు ఇక్కడ మార్క్స్ అనేవి ఎలా తెచ్చుకోవాలి అనేదాన్ని నేను మీకు ఒక రఫ్ ఐడియా ఇచ్చాను. అయితే మీరు ఏమాత్రం వరీ అవ్వద్దు. చాలామంది అనుకుంటారు నేను ఇప్పుడున్న పొజిషన్లో అసలు 100 మార్క్స్ అయినా తెచ్చుకోగలనా లేదా, అంటే ఐఐటి ఎన్ఐటి డ్రీమ్ అనేది నేను వదిలేసుకోవాలా, అవసరం లేదు, అస్సలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. 120 మార్క్స్ వచ్చినా కూడా, అంటే మీరు 35,000 ర్యాంక్ వచ్చినా కూడా ఎన్ఐటీస్ అనేవి చాలా బిగ్ హోప్ పెట్టుకోవచ్చు మీరు. బికాస్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ రేంజ్ చూసుకుంటే, వెన్ ఐ టాక్ అబౌట్ ఎన్ఐటీస్, మన ఇండియాలో ఎన్ఐటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎన్ఐటీ అనేది ఒక బ్రాండ్ అయిపోయిందనమాట. ఐఐటీస్ తర్వాత, ఐఐటీస్కి ఈక్వల్గా, తర్వాత అని కూడా చెప్పను, ఐఐటీస్లో చదివే స్టూడెంట్స్కి ఈక్వల్గా
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎన్ఐటీస్లో వీళ్ళకి కూడా ప్యాకేజెస్ వస్తున్నాయి, చాలా మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. సో మీరు అట్లీస్ట్ ఎన్ఐటీస్ వరకు కూడా క్వాలిఫై అయిపోయినా కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎన్ఐటీస్ జస్ట్ అ బ్రాండ్ అనమాట. సో ఎన్ఐటీలో లాస్ట్ ఇయర్ ర్యాంక్ రేంజ్ ఒకసారి చూసుకుంటే ర్యాంక్ రేంజ్ ఎంత ఉంది అంటే 22,700 నుంచి 42,500. ఇది లాస్ట్ ర్యాంక్ అనమాట. అంటే 42,500 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి కూడా ఎన్ఐటీలో అడ్మిషన్ దొరికింది. సో మీరు ఇక్కడ హోప్ వదులుకోవాల్సిన ఛాన్సే లేదు. సో ఖచ్చితంగా మీరు ఒక 30,000 ర్యాంక్ తెచ్చుకున్నా మీకు ఎన్ఐటీలో ఒక సీట్ గ్యారంటీ. సో ర్యాంక్ రేంజ్ ఇది. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేటప్పటికి కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అప్రాక్సిమేట్గా 150 నుంచి 180 మార్క్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇయర్. సో మీరు సేఫ్ సైడ్ 150 ఆర్ 120 ఆర్ 130 ఎంత వీలైతే అంత మార్క్స్ తెచ్చుకోగలిగితే ఎన్ఐటీలో ఒక సీట్ మీదే. ఎన్ఐటీలో బాయ్స్కి కొంచెం తక్కువ ఛాన్స్ ఉంది. లైక్ బాయ్స్కి ఉన్న ఛాన్సెస్ ఎన్ని అంటే అప్రాక్సిమేట్గా 10 ఎన్ఐటీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకసారి నేను అవి చదివేస్తాను. ఎన్ఐటి తిరుచిరాపల్లి, సూరత్కల్, వరంగల్, అలహాబాద్, కాలికట్, నాగ్పూర్, సూరత్, రూర్కెలా, జైపూర్, కురుక్షేత్ర. ఇక్కడ ఎన్ఐటీస్ బాయ్స్కి ఛాన్స్ ఉంది, గర్ల్స్కి కూడా ఛాన్స్ ఉంది. అయితే సూపర్ న్యూమరరీ కోటా అనేది గర్ల్స్కి ఒక బూన్ లాంటిది, ఒక వరం లాంటిది. సో సూపర్ న్యూమరరీ కోటా కింద గర్ల్స్కి ఇంకా ఎక్కువ ఎన్ఐటీస్ వచ్చాయి. పాండిచ్చేరి, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అగర్తల, మేఘాలయ, శ్రీనగర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం. వీటిలో బాయ్స్కి ఛాన్స్ లేదు, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా సూపర్ న్యూమరరీ కోటాలో గర్ల్స్కి చాలా ఛాన్స్ ఉంది. మన గవర్నమెంట్ గర్ల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయడం కోసం సూపర్ న్యూమరరీ కోటా అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానివల్ల బాయ్స్కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఉన్న సీట్స్ని అలాగే ఉంచి ఇంకొన్ని సీట్స్ ఎక్స్ట్రాగా క్రియేట్ చేసి గర్ల్స్ కోసం ఈ ఆఫర్ అయితే గవర్నమెంట్ మనకి ఇచ్చింది. సో గర్ల్స్, ఎస్పెషల్లీ గర్ల్స్ కొంచెం హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీకు ఎన్ఐటీస్లో సీట్ గ్యారంటీ. ఎన్ఐటీలో సీట్ వచ్చినా కూడా ఇట్స్ జస్ట్ అ బ్రాండ్ అనమాట. నువ్వు ఒక ఎన్ఐటీలో ఈవెన్ మెకానికల్లో జాయిన్ అయినా కూడా యువర్ ప్యాకేజ్ విల్ బీ ద బెస్ట్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ హోప్ లూజ్ చేసుకోకండి. ఇంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ ర్యాంక్ని తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టండి. మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టాలి అంటే ఏ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్కి వచ్చేటప్పటికి మీరు చేసేవి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్లో ఒక 20 to 25 క్వశ్చన్స్ని కనుక మీరు ఆన్సర్ చేస్తే, అంటే 20 to 25లో ఒక 3 క్వశ్చన్స్ నెగిటివ్ మార్క్ వెళ్ళిపోయినా, మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ నెగిటివ్ మార్క్ వెళ్ళిపోయినా మీరు ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ కవర్ చేసుకోగలుగుతారు. అలాగే కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి మినిమం 30 to 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి. ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ అట్ మ్యాథ్స్లో మీరు బాగా గ్రిప్ ఉంది అనుకుంటే నేనేమంటానంటే 20 to 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, మ్యాక్సిమం స్కోర్ వచ్చేస్తుంది మీకు అక్కడే. కెమిస్ట్రీలో 25 to 30 క్వశ్చన్స్. ఫిజిక్స్కి వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా 15 క్వశ్చన్స్ రఫ్గా మీరు ఆన్సర్ చేసిన, లేదా ఒక 15 to 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఒక 2 క్వశ్చన్స్కి నెగిటివ్ మార్క్ వచ్చినా పర్లేదు. నేను రాసేవి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ మాత్రం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 120 మార్క్స్ గ్యారంటీ. 120 మార్క్స్ వస్తే ఎన్ఐటీలో సీట్ గ్యారంటీ. ఇంకా బాగా హార్డ్ వర్క్ చేసి ఈ మార్క్స్ రేంజ్లోకి వస్తే మీ ర్యాంక్ ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే యాజ్ యూజువల్ హార్డ్ వర్క్ ఆల్వేస్ బ్రింగ్స్ యూ సక్సెస్. మీకు టాలెంట్ ఉందా లేదా పక్కన పెట్టేసేయండి. చాలామంది స్టూడెంట్స్ ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఆబ్జెక్టివ్ పార్ట్ అనేది కొంచెం వెనకబడిపోతూ ఉంటారు. సో ఇప్పుడు సడన్గా మెయిన్స్ రేంజ్లో నేను ప్రిపేర్ అవ్వాలి అంటే నా వల్ల అవుతుందా అవ్వదా, చాలా భయంగా ఉంది, అసలు నేను ర్యాంక్ తెచ్చుకోగలనా లేదా అని చాలా భయపడుతూ ఉంటారు. ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే నువ్వు ప్రిపేర్ అవ్వాలి కదా. అసలు పోరాటం చేయకుండా యుద్ధాన్ని గెలుస్తానా లేదా అనేది ఎలా డిసైడ్ చేస్తాం? పోరాడితేనే కదా యుద్ధంలో గెలుస్తావా ఓడుతావా అని తెలిసేది. సరే యుద్ధం చేశారు, ఓడిపోతే ఏమైంది?
ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని చిన్నప్పటి నుంచే చదువుకుంటాం. అసలు ఫెయిల్యూర్ అనేదే నువ్వు చూడకుండా నువ్వు నెక్స్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఎలా తీసుకుంటావు లైఫ్లో? సో ఫెయిల్యూర్ వస్తుందా రాదా ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. సరే, భయపడుతున్నారు, భయపడండి. భయం అనేది మనల్ని పరిగెత్తిస్తుంది. మనం చిన్నప్పటి నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. పులి జింకని కానీ లేడిని కానీ వేటాడుతున్నప్పుడు లేడి ముందుకు పరిగెడుతూనే ఉంటుంది. లేడికి భయం ఉండదా? ప్రాణభయం, అన్నిటికంటే పెద్ద భయం ప్రాణభయం. అది ఆగిందా దాని ప్రాణం పోతుంది. దానికి తెలుసు వెనకాల వచ్చే పులి దానికంటే చాలా శక్తివంతమైనది, కానీ దాని పరుగు అది ఆపదు కదా. దానిలో భయం ఉంది. ఆ భయాన్ని దాని పరుగులో చూపించి ఇంకా ఎక్కువ స్పీడ్గా పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఇక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడూ ఆలోచించదు. జింక ఎప్పుడూ పరిగెడుతుంది. పులి ముందు పరిగెత్తే జంతువు ప్రాణ భయం ఉంది, దానికి భయం ఉంది. ఓడిపోవచ్చు, ఆ పులికి దొరికిపోవచ్చు, కానీ దొరికిపోతానేమో, నాలో అంత శక్తి లేదు, పులి కన్నా నేను చాలా వీక్ కదా, ఇన్ని ఆలోచనలు ఆలోచించదు. భయంలో ఇంకా ఎక్కువగా పరిగెట్టి ఆ పరిగెత్తడంలో బాగా ఎక్కువగా పరిగెత్తి సక్సెస్ కూడా తీసుకోవచ్చు కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే, మై డియర్ స్టూడెంట్స్, భయపడండి. ఎగ్జామ్ అంటే భయపడాలి, కానీ భయపడి ఆగిపోవద్దు. యుద్ధాన్ని గెలవాలి అంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి, తప్పదు. సో మీరు కూడా మీ శక్తి ఉన్నంత వరకు రోజుకి 10 గంటలు చదువుతారా, 9 గంటలు చదువుతారా, 13 గంటలు చదువుతారా, మీ ఇష్టం. ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత మంచి మార్క్స్ వస్తాయి, అంత మంచి ర్యాంక్ వస్తుంది, అంత మంచి కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది. ఒక్కసారి అడ్మిషన్ వచ్చింది అంటే రిలాక్స్ అవ్వడం కాదు, అక్కడ కూడా మీరు హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే లైఫ్లో ఎప్పుడు హార్డ్ వర్క్ అనేది అలవాటు చేసుకోవాలి. హార్డ్ వర్క్ ఆపితే మన లైఫ్ ఆగిపోయినట్లే. సో హార్డ్ వర్క్ కంటిన్యూ చేయండి. వర్క్ హార్డ్ అండ్ గెట్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ రిజల్ట్స్. ఇవన్నీ లైఫ్లో చిన్న చిన్న గోల్స్. ఇలాంటి చిన్న చిన్న హర్డల్స్ని దాటుకుంటూ వెళ్తే లైఫ్లో మనకి గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సెస్ అనేవి మిగులుతాయి. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఒక ప్రాపర్ ప్లానింగ్. ఆల్రెడీ వీటన్నిటికీ అంటే జేఈ మెయిన్స్ ఇదివరకు మనకి ప్రీవియస్గా డేట్స్ అనౌన్స్ చేయడం వలన అప్పుడే మనం కొన్ని వీడియోస్ అనేవి స్టార్ట్ చేసుకున్నాము. సో నేను జేఈ మెయిన్స్ ట్రైనింగ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా స్టార్ట్ చేశాను. చాలా చాప్టర్స్కి 1 షాట్ వీడియోస్ అనేవి కవర్ చేయడం జరిగింది. సో ఎవరైతే క్విక్ రివిజన్ ఒక ½ అన్ అవర్లో నాకు చాప్టర్ మొత్తం రివైజ్ అయిపోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి నా ఛానల్లో 1 షాట్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ కొన్ని టాపిక్స్కి 1 షాట్ క్లాసెస్ అయిపోయాయి. సో టాపిక్ పేరు కొట్టి 1 షాట్ క్లాసెస్ అని టైప్ చేస్తే నా ఛానల్లో అవి మీకు దొరుకుతాయి. వాటితో పాటు పీవైక్యూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చేయండి. నేను ఈ మెథడ్ అంటే జేఈ మెయిన్స్ ప్రిపరేషన్కి ఫిజిక్స్ ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఏ చాప్టర్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రీవియస్గా వీడియో చేసి పెట్టాను. దాని లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో ప్రిపేర్ వెల్, ఆల్ ద బెస్ట్ అండ్ వర్క్ హార్డ్.